అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవీఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. జీవీఎంసీ గాజువాక జోనల్ సమీక్ష సమావేశం ఇక్కడ గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్వహించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. పార్కులు, శ్మశాన వాటికలు, క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డులోని సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ జోనల్ కమిషనర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే డిపార్ట్మెంట్లో జీవీఎంసీ డిపార్ట్మెంట్ హెడ్స్ని అందరినీ కూడా ఉన్నత స్థాయి అధికారులను పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఇది గాజువాక మన జోన్ 6, జోన్ 8కి సంబంధించి వీటిలో రివ్యూ చేయడం జరిగిందండి. ఈ రివ్యూలో స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి మీద చర్చించడం జరిగిందండి. అలాగే కొన్ని దీర్ఘకాల సమస్యలు, ముఖ్యంగా అది ఎప్పటి నుంచో ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్న ఇబ్బందులతో అవనటువంటి పనులు వాటి మీద కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. టీడీఆర్ కావచ్చు, అలాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, తర్వాత మనకి లైబ్రరీస్ కావచ్చు, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు, ఇవన్నీ. అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కూడా చాలా మేము చర్చించుకున్నామండి. మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే గంగవరం యారాడ ఉందో, యారాడ గంగవరం కూడా వెళ్తున్నాం మనం. అలాగే భవిష్యత్తులో దెబ్బపాలెం నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మూడవది మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే వన్ టౌన్ నుంచి అక్కడ కెనాల్ ఉంది, ఏదేదో షిఫ్ట్ వెళ్ళిన కెనాల్ సుమారు 200 మీటర్లు ఉంటుంది. అక్కడ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే, వన్ టౌన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇటు సైడ్ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే ఆ యారాడ కొండ మీద సుమారు 400 ఎకరాలు, అలాగే యారాడ గ్రామంలో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసి ఐటీకి కావచ్చు, టూరిజం కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడ ఆ బ్రిడ్జ్ ప్రపోజ్ చేయండి, మాస్టర్ ప్లాన్లో ప్రపోజ్ చేయండి అని చెప్పడం జరిగిందండి. అలాగే గంగవరం పోర్ట్ నుంచి ఆ శీలానగర్ మీద గుండా వెళ్తున్నటువంటి ఆ పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకోటి ప్రపోజ్ చేయమని కూడా చెప్పామండి. ఎందుకంటే భవిష్యత్తులో గంగవరం నుంచి వస్తున్నటువంటి లారీలు అవి కూడా సిటీలోకి రాకుండా, ఇప్పుడు వెళ్తున్నటువంటి రాకుండా కొంచెం ఆ హైవేకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పడం జరిగిందండి. తుదిగా ఇక్కడ చాలా బాగా రివ్యూ జరిగింది. మళ్ళీ 1 నెల 2 నెలల్లో ఈ విషయాలు ఎంతవరకు యాక్షన్ టేకిన్ రిపోర్ట్ మీద కూడా మేము దీని మీద రివ్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ విషయం చెప్పడం జరిగింది అందరికీ, అధికారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న కూడా ఆ స్వతంత్ర కార్పొరేషన్లో ఆయన కూడా చైర్మన్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా దానికి 20 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ 20 కోట్లతో దానికి టోటల్గా క్లోజ్డ్గా రావాలి. ఇండోర్లో కూడా మేము చూసాం, టోటల్ క్లోజ్డ్ ఉంటే ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఓపెన్గా ట్రాన్సిట్ పాయింట్లో సకాలంలో తీసుకెళ్ళకపోతే ఆ డంప్ అక్కడ ఉండిపోయి విపరీతంగా స్మెల్ వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక దానికి టోటల్ క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో గాజువాక జోన్ రివ్యూ మీటింగ్ చేయడం. ఈ కార్యక్రమంలో గౌరవ కమిషనర్ కేతన్ గారు, అలాగే జీవీఎంసీ అధికారులు, అలాగే ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్స్, అలాగే జీవీఎంసీ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎజెండా అంతా ఒకటే, అభివృద్ధిలో గాజువాక నియోజకవర్గం ముందుకెళ్ళాలి. ఏదైతే ఉన్నటువంటి కార్పొరేటర్ అందరూ వారి యొక్క సమస్యలు బయటకు తెలియజేశారో, బీసీ రోడ్ నిర్మాణం కానీ, అలాగే హైవే రోడ్స్ నిర్మాణం కానీ, పార్కులు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ, ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్కి ఉన్నటువంటి వడా ప్లాట్లో కానీ, లేదంటే ఆర్హెచ్ కాలనీలో కానీ ఏవైతే ఆ యునైటెడ్కి ఇచ్చినటువంటి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈవెంట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అవసరాల కోసం నిర్మించుకోవడానికి, కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు కమిషనర్ గారు అడగడం జరిగింది. అలాగే ఏదైతే
కమ్యూనిటీ హాల్స్తో పాటు కరెంట్ పోల్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఫుట్పాత్లు కానీ అన్ని కూడా డెవలప్ చేయాలని, అలాగే ఏదైతే మార్చి 18తో ఈ టర్మ్ ఉన్నటువంటి కార్పొరేట్ పీరియడ్ అంతా కూడా పూర్తవుతుంది కాబట్టి ఈలోగా ఏవైతే శాంక్షన్ అయినటువంటి పనులు కానీ, ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల కోసం ఇచ్చినటువంటి లెటర్లను కూడా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తిగా శంకుస్థాపన చేసి ఆనుగ్రహం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క గాజువాక రివ్యూ మీటింగ్ లో గౌరవ శాసనసభ్యులు గారు, కమిషనర్ గారికి ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇటువంటి రివ్యూ మీటింగ్ గాజువాకలో పెట్టడం చాలా సంతోషకరం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులతో పాటు మీడియా మిత్రులు కూడా అందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ గాజువాకను ఇలాగే అభివృద్ధి పట్ల తీసుకెళ్లడంతో పాటు విశాఖ నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారో విశాఖ నగరం కూడా అలాగే అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.